తపస్సంపన్నులైన ఋషులు, సిద్ధయోగులు, పరమాత్మ ప్రతినిధులు, భారతావనిలో నడయాడిన ఎందరో మహానుభావులు ఈ నేలను, గాలిని పవిత్రం చేసి భక్తులను కరుణించి మోక్షమిచ్చారు. నమ్మిన వారికి నేటికి ఇస్తూనే ఉన్నారు. ఇలా నడయాడిన ఆ మహానుభావులలో కొందరు దత్తస్వామి అవతారాలుగా ప్రసిద్ధి చెందారు. వారు ఉన్నప్పుడేగాక నేటికి నమ్మి వచ్చిన భక్తులకు కరుణతో బ్రోచి కష్టాలలో సేద తీర్చి మోక్షం వైపు నడిపిస్తున్నారు. అలాంటి మహాయోగులలో శ్రీ దత్తుని 4వ అవతారంగా ప్రసిద్ధికెక్కి అక్కలకోటను పుణ్యక్షేత్రంగా మలచిన సిద్ధయోగి, సమర్థ గురువులు శ్రీ అక్కలకోట స్వామి సమర్థ. ఓం స్వామి సమర్థ. ఓం స్వామి సమర్థ. వారిని శ్రీ అక్కలకోట స్వామి అని కూడా అంటారు. శ్రీ స్వామి సమర్థ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. అత్యంత మహిమాన్వితమైన అవధూత మహాయోగులలో ఒకరు స్వామి సమర్థ. భక్తులు ఆయనను అక్కలకోట మహారాజ్, స్వామి సమర్థ, దత్తాత్రేయ స్వరూపం అని భక్తిపూర్వకంగా పిలుస్తారు. మహారాష్ట్రలోని అక్కలకోట ప్రాంతాల్లో ఆయన చేసిన లీలలు, ఉపదేశాలు, మహిమలు ఈరోజు కూడా కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తూ ఉన్నాయి. ఆయన హిమాలయ ప్రాంతాల్లో అనేక సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశారు. అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ యోగ శక్తుల్ని సంపాదించారు. ఆయనకు కాలం, స్థలం, శరీరం అన్న బంధనాలు లేవని చెబుతారు. కొన్నిసార్లు పిల్లల్లా నవ్వేవారు, కొన్నిసార్లు భయంకరమైన అవధూత రూపంలో ఉండేవారు. ఆయన ఎవరినైనా చూసిన వెంటనే వారి గతం, వర్తమానం, భవిష్యత్తు చెప్పగలిగేవారని భక్తులు చెబుతారు. స్వామి సమర్థ భారతదేశమంతా సంచరించిన మహాయోగి. కాశీ, గిర్నార్, గంగోత్రి, రామేశ్వరం, పూరి, ద్వారక, శ్రీశైలం వంటి పవిత్ర క్షేత్రాలను సందర్శించినట్లు చరిత్ర చెబుతోంది. అనేక చోట్ల ఆయన అద్భుతాలు చేశారు. చనిపోయిన వారికి ప్రాణం పోశారు, రోగాలను నయం చేశారు, భక్తుల కష్టాలను తొలగించారు, దుష్టులను శిక్షించారు, నిజమైన భక్తుల్ని రక్షించారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది ఆయన చుట్టూ చేరేవారు. సుమారు 1856 ప్రాంతాల్లో స్వామి సమర్థ మహారాష్ట్రలోని అక్కలకోట ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే ఆయన తన చివరి కాలాన్ని గడిపారు. అక్కలకోట ప్రజలు తొలుత ఆయనను సాధారణ యోగిగా భావించారు. కానీ క్రమంగా ఆయన మహిమలు చూసి దివ్య అవతారమని గ్రహించారు. ఆయన ఎక్కువగా ఒక వటవృక్షం కింద కూర్చునేవారు. అందుకే ఆ ప్రాంతం పవిత్ర స్థలంగా మారింది. స్వామి సమర్థులు సాధారణంగా పొడవైన దేహం, కాంతివంతమైన ముఖం, విశాలమైన కళ్ళు, పొడవాటి చేతులు, అచ్చం అవధూతలా కనిపించేవారు. కొన్నిసార్లు చిరునవ్వు నవ్వుతూ ఉండేవారు, కొన్నిసార్లు ఉగ్ర రూపంలో కోపంగా మాట్లాడేవారు. కానీ ఆయన ప్రతి చర్య వెనక భక్తుల మేలే ఉండేది. ఒకసారి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి స్వామివారి వద్దకు వచ్చాడు. వైద్యులు ఆశలు వదిలేశారు. కానీ స్వామి సమర్థులు కేవలం ఒక చూపుతో అతని జబ్బు నయం చేశారని చెబుతారు. ఒక భక్తుడు అడవిలో ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు స్వామి సమర్థ అని పిలిచాడు. వెంటనే ఒక దివ్యయోగి వచ్చి అతన్ని రక్షించాడట. స్వామి సమర్థులు అనేక మందికి భవిష్యత్తు చెప్పేవారు. కొందరికి వచ్చే కష్టాలను ముందే హెచ్చరించేవారు. కొద్దిపాటి ఆహారాన్ని వేలాది మందికి సరిపడా పంచిన లీలలు కూడా ప్రసిద్ధి. స్వామి సమర్థ పెద్ద పెద్ద శాస్త్రాలు, ఉపన్యాసాలు చేయలేదు. కానీ చిన్న మాటల్లో గొప్ప సత్యాలు చెప్పేవారు. భగవంతుడిపై నమ్మకం పెట్టుకో, గురువుని సేవించు, నిజాయితీగా జీవించు, అహంకారం విడిచిపెట్టు, భక్తితో నామస్మరణ చెయ్యి, భయపడకు, నేను నీ వెంటే ఉన్నాను. ఈ మాట రోజు కూడా కోట్లాది భక్తులకు ధైర్యం ఇచ్చేది. అక్కలకోట మహారాజు మహిమ తెలుసుకుని అనేక మంది రాజులు, అధికారులు, పండితులు ఆయనను దర్శించడానికి వచ్చేవారు. అయితే స్వామివారు ధనం, గౌరవం, అధికారాన్ని పట్టించుకునేవారు కాదు. నిజమైన భక్తినే విలువగా భావించేవారు. శ్రీపాద శ్రీవల్లభ, నృసింహ సరస్వతి స్వామివారు, స్వామి సమర్థ ఈ ముగ్గురు దత్తాత్రేయ స్వామివారి అవతారాలు. ఓం స్వామి సమర్థ. శ్రీ స్వామి మాటల్లో మితంగా ఉండేవారు. అప్పుడప్పుడు మౌనం వహించేవారు. మరికొన్నిసార్లు ఆయన చాలా నిర్మోహమాటంగా ఉంటూ తిట్ల వర్షం కురిపించేవారు. వ్యక్తి ధనవంతుడైనా, గౌరవనీయుడైనా లేదా స్త్రీ అయినా సరే శ్రీ స్వామి సూటిగా స్పష్టంగా మాట్లాడేవారు. అవసరమైతే వారిని బహిరంగంగా బట్టబయలు చేసేవారు.
ఆయన మాటలు సూచనాత్మకంగా లేదా ప్రతీకాత్మకంగా ఉండేవి. రామేశ్వరం ఆలయంలో కోడి తీర్థం అనే ఒక తీర్థం ఉంది. ఈ తీర్థంలో స్నానం చేయడం చాలా పుణ్యకార్యంగా భావిస్తారు. అందుకే ప్రతిరోజు ఎంతోమంది భక్తులు అక్కడ స్నానం చేయడానికి వస్తూ ఉంటారు. నారాయణ సరోవరంలోని పూజారిలాగే అక్కడ పూజారులు కూడా చాలా దురాశపరులుగా ఉండేవారు. డబ్బు చెల్లించిన భక్తులను అక్కడికొచ్చి స్నానం చేయడానికి అనుమతించేవారు కాదు. ఒకరోజు శ్రీ స్వామి సమర్థ స్నానం చేయడానికి అక్కడికి వెళ్ళగా అందరిలాగే డబ్బు చెల్లించమని వారు ఆయన్ని అడిగారు. దానికి శ్రీ స్వామివారు, నేను ఒక సాధువును, నా దగ్గర డబ్బు ఉంటుందా? దేవుడిచ్చిన జలం అందరికీ అందుబాటులో ఉండాలి అని అన్నారు. డబ్బు ఉన్నవారికి లేనివారికి మధ్య ఎలాంటి భేదాభిప్రాయం ఉండకూడదని శ్రీ స్వామి బతిమాలుతున్న స్వరంతో సలహా ఇచ్చారు. పూజారులు తమ అహంకారంతో ఆయనను లోపలికి రానివ్వలేదు. శ్రీ స్వామి కోపంగా, ఇక్కడ ప్రతి ఒక్కరూ స్నానం చేస్తున్న పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం ఇకపై ఇక్కడ ఉండదు అని చెప్పి వెళ్ళిపోయారు. పూజారులు అతను చెప్పిన దాన్ని పట్టించుకోలేదు. అయితే స్వామి వెళ్ళిపోయిన తర్వాత ఆ తీర్థం పురుగులతో నిండిపోయి దుర్వాసన రావడం మొదలైంది. వారు ఎన్నో అభిషేకాలు పూజలు చేసినప్పటికీ ఎటువంటి మార్పు రాలేదు. జరిగిందంతా వివరించడానికి ఆ పూజారులు శృంగేరికి వెళ్ళి శ్రీ శంకరాచార్యుని కలిశారు. వారు ఒక సాధువును అవమానించడం వల్లే ఇలా జరిగిందని శంకరాచార్యులు ధ్యానంలో తెలుసుకున్నారు. వచ్చిన వ్యక్తి ఒక సాధారణ సాధువు కాదని, ఆయన ఒక మహాపురుషుడని, దత్తాత్రేయుని అవతారమని కూడా శంకరాచార్యుడు గ్రహించారు. ఆయన ఆ పూజారుల్ని వెంటనే వెళ్ళి క్షమాపణ చెప్పుకోమని చెప్పి వారిని పంపించి వేశారు. వారు ఆ పట్టణానికి చేరుకున్నాక శ్రీ స్వామి సమర్థ కోసం వెతుకుతూ తిరిగారు. ఆయన ఎక్కడా కనబడలేదు. చివరికి రామేశ్వరంలో స్వామి ప్రత్యక్షమవడాన్ని చూశారు. శ్రీ స్వామి వారిని చూసి, శృంగేరి యాత్ర బాగుందా? మీరు శంకరాచార్యుని చూశారా అని అడిగారు. ఇది విని వారు ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసి తమను క్షమించమని వేడుకున్నారు. కరుణకు ప్రతిరూపమైన శ్రీ స్వామి వారిని క్షమించి వారికి ఈ విధంగా సలహా ఇచ్చారు. మీరు భక్తుల దుఃఖాలను తుడిచివేయవలసిన ఉత్తమ పురోహితులు. మీరు ఎవరి నుంచి డబ్బు స్వీకరించకుండా భక్తి శ్రద్ధలతో మీ విధులను నిర్వర్తించాలి అన్నారు స్వామి సమర్థ. ఆయన పరిపూర్ణ ఆశీస్సులతో ఆ తీర్థం తన పవిత్రతను తిరిగి పొందింది. కొన్ని దశాబ్దాల పాటు పేదలకు సేవ చేస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, ఆధ్యాత్మిక అన్వేషకులకు సహాయం చేసిన తర్వాత స్వామి సమర్థ తాను తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందని అకస్మాత్తుగా ప్రకటించారు. ఆ సమయంలో ఆయన పద్మాసనంలో ఆసీనుడై తన చివరి మాటలను పలికారు. ఓం స్వామి సమర్థ. ఎవరూ ఏడవద్దు, నేను అన్ని చోట్ల ఎల్లప్పుడూ ఉంటాను అని స్వామి సమర్థ జ్ఞానోపదేశం చేశారు. ఆయన జ్ఞానోపదేశం ఒకసారి పరమగురువుని కలుసుకున్న తర్వాత సాధకుడు తన గురువును నిరంతరం ధ్యానిస్తూ భక్తి శ్రద్ధలతో ఆయనకు సేవ చేస్తూ ఆయన పెదవుల నుండి వెలువడే ప్రతి మాటను మంత్రంగా భావించి ఆయన ఆధ్యాత్మిక సలహాలకు అత్యంత శ్రద్ధ వహించాలి. ఈ విశ్వంలోని కనిపించని ప్రతి వస్తువులోనూ దేవుడు ఒక్కడే ఉన్నాడని దృఢంగా విశ్వసించండి. చిత్తశుద్ధితో కూడిన కృషి ద్వారా మీ జీవనోపాధిని సంపాదించుకోండి. ఆధ్యాత్మిక మార్గంలో మీకు సమర్థుడైన మార్గదర్శకుడు తారసపడినప్పుడు అతని నుండి వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని, సలహాలను పొందడానికి ప్రయత్నించండి. ఏ పొలము దానంతట అదే పంటను పండించినట్లే ఏ గురువు తనంతట తాను దైవజ్ఞానాన్ని పంచుకోడు. ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడు మీకు ఆధ్యాత్మిక శక్తులు లభిస్తే వాటిని అద్భుతాలు చూపించడానికి ఉపయోగించాలనే ప్రలోభానికి బలి కావద్దు. ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారి ప్రవర్తన స్వచ్ఛంగా, ధర్మబద్ధంగా ఉండాలి. ఋషులు రచించిన వేద గ్రంథాలను పఠించి పునరావృతం చెయ్యాలి. మీరు శరీరం యొక్క బాహ్య పవిత్రతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లే మీ మనసును కూడా శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా పనులు చేయండి. కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే మిమ్మల్ని ఆత్మసాక్షాత్కారానికి నడిపించదు. సంపాదించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. ఇవి స్వామివారు మనకు అందించిన జ్ఞాన గుళికలు. ఆయన 1878 సంవత్సరం మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిర్గమించారు. ఓం స్వామి సమర్థ. స్వామి సమర్థ మహాసమాధి పొందారు.
కానీ భక్తులు ఆయన ఇంకా జీవించి భక్తులను కాపాడుతున్నారని నమ్ముతారు. అక్కలకోటలో ఆయన సమాధి మందిరం ఈరోజు గొప్ప పుణ్యక్షేత్రంగా ఉంది. అక్కలకోటలోని స్వామి సమర్థుల సమాధి మందిరానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ నిత్యం పూజలు, భజనలు, అన్నదానం, దత్తనామస్మరణ జరుగుతూ ఉంటాయి. స్వామి సమర్థుల భక్తి ఉద్యమం ఈరోజు కూడా భారతదేశమంతా వ్యాపించింది. అనేక మందికి ఆయన కలలో దర్శనమిస్తారని, కష్టాల నుంచి రక్షిస్తారని భక్తులు చెబుతూ ఉంటారు. స్వామి సమర్థ కేవలం యోగి కాదు, ఆయన దయామూర్తి, గురువు, దత్తస్వరూపం. ఆయన జీవితం భక్తి, గురుభక్తి, దైవ నమ్మకానికి ప్రతీక. ఆయన ఆశీస్సులతో భక్తుల జీవితాల్లో శాంతి, ధైర్యం, భక్తి పెరుగుతాయి. ఓం శ్రీ స్వామి సమర్థ. జై గురుదత్త. ॐ स्वामी